నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. రాజమండ్రి రా కదిలిరా కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ మారిపోయారు, చేసిన మేలును మర్చిపోయారు. ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు. విశాఖలోని ఆటోనగర్ స్థలాన్ని కొంతమంది వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యే, మంత్రులు కాజేయాలని చూస్తున్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించాలి. సిఐటియు నేత రాజు డిమాండ్. కాంగ్రెస్ తోనే ఏపీకి ప్రత్యేక హోదా. విశాఖలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి స్పష్టం. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమండ్రిలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవుతుందని, నడి రోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారని, వారి జోలికి వస్తే వైసీపీ చివరి రోజు అవుతుందన్నారు. ప్రజల కోసం వారి మాటలు భరిస్తున్నామని, ఉన్మాది పాలనలో అందరం బాధితులమేనని చంద్రబాబు అన్నారు. వైసీపీని గద్దెదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దుర్మార్గుడు ఎంత ఇదంటే, పక్కనే పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. 72% పూర్తి చేశా. అలాంటి దాన్ని ఎత్తకపోయి గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండి పోయింది. ఎప్పుడవుతుందో తెలియదు. అగమ్య గోచరం. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉండుంటే 2019లో సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు. ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క రైతులందరికీ, ఇక్కడే ప్రజలకు కూడా చెప్తున్నా, ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుతూనే ఉన్నాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు పెరగవని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు. 56,000 కోట్ల రూపాయలు పెంచారు. 5 ఏళ్లు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే, సోలార్ విండ్ వచ్చింది. దీనివల్ల ఖర్చు తగ్గాలి, పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది. వాహనాలు కూడా ఎలక్ట్రిసిటీతో వాహనాలన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి కరెంటు ఛార్జీలు పెంచి మీ నెత్తిన భారవేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని, మీకెంత కావాలో కరెంటు ఉపయోగించుకుని, మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి, తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అడుగుతున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదు. పన్నులు బాధుడితో పేదల రక్తం దాగే మాయగాడి జగన్. అన్నా క్యాంటీన్ కట్ చేశాడు, పండుగ కానుకలు కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు, చంద్రన్న బీమా కట్ చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేశాడు, రైతు సబ్సిడీలు కట్ చేశాడు. 1, 2 కాదు, 100 కార్యక్రమాలు నేను ఇచ్చేటన్ని కట్ చేసి, ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ల ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎందాకైనా వెళ్లడం వైఎస్ఆర్ వ్యక్తిత్వమని, అనునిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్క్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇప్పుడున్న పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నానని విమర్శించారు. వైఎస్ బతికి ఉంటే కడప ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పారు. కడపలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీకి స్నేహితుడిగా ఉన్న జగన్ కడపకు చేసిందేమీ లేదని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేసిన జగన్ ప్లాంట్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు.
విమర్శించారు. విభజన హామీల్లో కడప స్టీల్ ప్లాంట్ ఒకటని గుర్తు చేశారు. కడప బెంగళూరు రైల్వే లైన్ ను ఎందుకు సాధించలేకపోయారని దుయ్యబట్టారు. ఇదే సమయంలో తన వదిన వైఎస్ భారతి అంశాన్ని కూడా ఆమె తీసుకొచ్చారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తన భర్త అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై మండిపడ్డారు. జగన్ ను బయటకు రానివ్వద్దని, షర్మిలను సీఎం చేయాలని లాబియింగ్ చేసినట్టు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా నేనే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాడరు సమావేశాలు పెట్టుకొని ప్రతి జిల్లాలో వాళ్ళని మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు రెడీ అవుతాం. ఎలక్షన్లకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకున్న స్నేహాల చేత ఎంతోమంది తన దగ్గరగా, ఎంతోమంది తాను దగ్గరగా ఉన్నవారు. అలాంటి వారిలో ఒకరు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు. నాన్నకి చాలా దగ్గరవాడు, నాన్నతో కలిసి పనిచేసిన వాడు. ఎన్నో సందర్భాలు, ఐఎమ్ షూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్. అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్గా కాంగ్రెస్ మనిషి. ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. వెరీ సారీ. కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి గెలిచే దిశగా ఈ ఎన్నికలు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చాం. థ్యాంక్ యూ. ఆ ప్రక్రియలో ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు. ఈ పార్టీ మన స్పెషల్ స్టేటస్ వచ్చేది. ఈ పార్టీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోయేది. వాటికి ఎన్నో ప్రాజెక్ట్, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మనం సాధించుకునేవాళ్ళం. కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే కడప టు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి, స్పెషల్ ప్యాకేజీలు అయితేనేమి, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, ఇలాంటివి ఎన్నో సాధించుకుని ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్థాయిలో ఉండేది. ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం చేసుకోగలము అన్నది వాస్తవం. ఇప్పుడున్న ప్రభుత్వమైనా, పాలకపక్షమైనా, అటు ప్రతిపక్షమైనా ఇప్పుడు మొత్తం అందరూ బీజేపీతో కుమ్మక్కై, బీజేపీకి బానిసలై, బీజేపీకి పొత్తు కనిపించని వైసీపీ 5 ఏళ్ల పాలనలో పైశాచిక ఆనందంతోనే గడిపిందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం తెనాలిలో పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బహిరంగ సభల్లో ప్రతిపక్ష నాయకుల ఫోటోలు వేసి వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని కారణంగా ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. మాట్లాడాల్సింది పోయి సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన, ఇతర పార్టీ నాయకులపైన కటౌట్లు ఏర్పాటు చేసి, అదొక ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా. బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు, లక్షల మంది సమక్షంలో
ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగ్లు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీకు 151 స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, వ్యక్తిగతంగా నాయకులపైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారనుకోవడం చాలా పొరపాటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేశారంటే దేనికి సిద్ధం? రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. మీరు పరిపాలన చేతగాక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులపైన అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది, మేము సిద్ధమని మీరు చెప్పుకుంటున్నారే, దేనికి సిద్ధమయ్యారు మీరు? అసలు కనీసం విద్యుత్ వినియోగదారులకు సకాలంలో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి పనిచేస్తుందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి అన్నారు. సోమవారం విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయంలో వర్చువల్ విధానం ద్వారా ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఇతర డిస్కంలను సంస్థల ప్రతినిధులతో కలిసి విద్యుత్ వినియోగదారులకు అందుతున్న సేవలు, నూతన ఛార్జీల పెంపు, డిస్కంలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గతేడాది ఆయా డిస్కంలను పరిధిలో జరిగిన అభివృద్ధి నివేదికను కమిషన్ ముందు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వర్చువల్ విధానంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్, ఇమ్మడి, పలు జోన్ల అధికారులు పాల్గొన్నారు. ఆమోదం లభించింది. ఈ అన్నిటికీ కూడా టెండరింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి శాంక్షన్ అయిన టోటల్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ దానిలో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ విద్యుత్ సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి ఆ జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకుని ఆల్రెడీ దీన్ని కూడా టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసి జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ లో ఏదైతే యూజీ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేసి క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇవన్నీ యూజీ కేబుల్ వర్క్స్ యొక్క ఎగ్జిక్యూషన్ సంవత్సరం 2024-25 సమర్పించిన ఏవైతే వార్షిక ఆదాయ అవసరాలపై విశ్లేషణ మొత్తం మళ్ళీ అదేవిధంగా హెచ్టీ కేటగిరీలో 14,840 MU సేల్స్ కి ఎస్టిమేట్స్ అంచనాలు వేయడం జరిగింది. ఈ సేల్స్ ద్వారా ఎల్టీ కేటగిరీలో 7,990 కోట్లు, హెచ్టీ కేటగిరీ దీని మొత్తం కలిపి 29,854 MU సేల్స్ అండ్ 1,764 కోట్లకి అంచనా వేయడం జరిగింది. పెన్షన్ బాండ్లపై అదనపు ఖర్చు ఒక 533 కోట్లు, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ 61 కోట్లు ఈ ఆవశ్యకతకి ప్రతిపాదించడం జరిగింది. ఇందులో ఈ 21,000 కోట్లలో ప్రధానంగా 73% ఖర్చు విద్యుత్ కొనుగోలుకి అయ్యే ఖర్చు. అదే దాని తర్వాత పంపిణీ ఖర్చు అంటే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 13.5%, పీజీసీఏఎల్ అండ్ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఇంకో 2.9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఏపీ టెక్నాలజీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైందన్నారు. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టం హామీలు సాధించలేని పార్టీలుగా మిగిలిపోయాయని, ఈ 2 పార్టీల వల్ల అన్ని సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు చంద్రబాబు 10 ఏళ్ల కాలంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుందన్నారు. ప్రధాని మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీని ఉల్లంఘించారని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని, అలాగే సుజల శ్రవంతి పూర్తి చేస్తామని, మేనిఫెస్టోతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. నేను పోటీ చేయడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, శరవణం నాయకత్వాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి
పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కురుక్షేత్రంలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఈనాటి వరకు కూడా మరి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. స్పష్టంగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఆ బీజేపీ ఈ బీజేపీ వేరు కాదు, వీరిద్దరు కూడా కవలలు. ఈ రెండు ప్రభుత్వాల నాయకత్వంలో మరి రాష్ట్రం సర్వనాశనం విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేశారు. ఈ రాష్ట్రానికి సాధించవలసిన ప్రత్యేక హోదాని గాలికి వదిలేశారు. రేపు అధికారంలోకి వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితి ఈవేళ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరి ప్రభుత్వ పరంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అయితే దాన్ని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచనకి రెండు బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బాబు, జగన్, పవన్ కానీ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా పోలవరం ప్రాజెక్టుని మరి 50,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి నిధులు ఇవ్వకుండా దాన్ని కూడా ఆపే పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు భవిష్యత్తులో రెండు పార్టీలు అధికారంలోకి వస్తే అది కూడా రాకుండా చేస్తారు వాళ్ళు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు రావాల్సినటువంటి 26,000 కోట్ల నిధిని కూడా ఇవ్వకుండా రెండు పార్టీలు కూడా చేసే పరిస్థితి కనబడుతోంది. అందుకే షర్మిలమ్మ గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈ దేశంలో సెక్యులరిజం నిలబడాలన్నా లేదు ఈ దేశం రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్ప మరొకటి కాదనే విషయం స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచనని గొప్పలు చెప్పిన సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో 5వ విద్యుత్ ఛార్జీలు మెతుకు సిద్ధమవుతుందని ఇది ప్రజలను నమ్మించి వచించడమేనని వామపక్ష పార్టీ నేతలు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని నిరసిస్తూ సోమవారం గురుద్వారా ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎం పైడిరాజు, ఎం జగ్గు నాయుడు తదితరులు మాట్లాడుతూ ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదని బూటకపు అభిప్రాయ సేకరణ అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఇంకొకసారి విద్యుత్ ఛార్జీల పెంపు శ్రీకారం చుట్టడం అన్యాయమని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తే వారికి తొత్తుగా వైసీపీ పాలన ఉందని అన్నారు. గతంలో విద్యుత్ ఛార్జీల పెంచి ప్రజల ఆగ్రహానికి గురైన ఇంటికి వెళ్లిన ప్రభుత్వాల గతే మీకు పడుతుంది ప్రజలు అని గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రేపు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, దిగిపోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేసులకు భయపడి రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టి పరిపాలన సాగించడం సరైంది కాదని పేర్కొన్నారు. వామపక్ష పార్టీలను సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ డెమోక్రసీ సంయుక్తంగా ఈరోజు వామపక్షాలన్నీ ఖండిస్తున్నాం. తక్షణం ఈ పెంపు ప్రతిపాదనని విరమించాలా. ఈ బోకటపు ప్రజాభిప్రాయ సేకరణ కాకుండా ప్రజల మధ్యకొచ్చి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పే పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు వ్యవహారం చేయాలా. లేని పక్షంలో వామపక్షాలు 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు ప్రభుత్వం 2004లో ఇంట్లోకి వచ్చింది. మీకు అదే పోయే కాలం పడుతుంది. ముఖ్యమంత్రి గారు జాగ్రత్త. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులను అనుకుంటే ఏమైనా చేయగలరు, ఎటువంటి వాళ్ళనైనా దించగలరు. తక్షణమే ఇటువంటి పెంపు ప్రతిపాదనలు విరమించుకోవాలని సిపిఐ, సిపిఎం వామపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాం. సీఎం జగన్ చేపట్టిన సిద్ధం ఎన్నికల సభకు విశాఖ జిల్లాకు చెందిన ప్రజలను భయపెట్టి మరీ సభలకు తరలించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. సోమవారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న గోపీనాథ్ రెడ్డి 3,000 మంది వాలంటీర్లను బస్సుల్లో తరలించారని అన్నారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గొప్పలు చెప్పిన సీఎం జగన్ నేటికి దాన్ని అమలు చేయలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మరోసారి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీరు అనకాపల్లి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీతో పాటు తాండవాని ఏటు తిరిగి ఈ దుశ్శాసనుడా, దుర్యోధనుడా, ఎందుకంటే చరిత్రకారుల మాటలు మనం వక్రీకరించకూడదు. ఏదైతే
సంగివలసలో జరిగినటువంటి ఎన్నికల శంఖారావం పూరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు తాను అర్జునుడిలాగా అభిమన్యుడిలాగా వర్ణించుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్విపోతూ ఉన్నారు. అభిమన్యుడు తన తండ్రి కోసం ప్రాణత్యాగం చేసి పద్మవ్యూహంలోకి వెళ్ళి తనువు చాలించినటువంటి గొప్ప మహోన్నతుడైనటువంటి అభిమన్యుడిని, అంత గొప్ప తండ్రి అర్జునుడి కోసం చేసినటువంటి త్యాగాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోల్చుకోవడం అంటే, జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే పెట్టారో పేదలకు ఆరోగ్యం అందించాలని చెప్పి అదే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేటువంటి ఈ జగనాసురుణ్ణి ఇవాళ అర్జునుడితోని అభిమన్యుడితో పోల్చుకోవడం అంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. సాక్షాత్తు రాజోల్ నుంచి, అమలాపురం నుంచి, ఏలూరు నుంచి, కాకినాడ, తున్నించి ప్రభుత్వ వైసీపీ పాలనతో విసుగు చెందిన వారంతా టీడీపీలోకి వస్తున్నారని మాజీ మంత్రి కొండ్రు మురళి అన్నారు. సోమవారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ సమక్షంలో విశాఖలో స్థిరపడిన రాజాం నియోజకవర్గానికి చెందిన 60 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని, ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, జగన్ రాజధాని పేరుతో నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే జగన్ ఇంట్లో పడుకుంటున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాలలో టీడీపీ జెండా ఎగురవేస్తామని, వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల యొక్క గలమై నిరంతరం ప్రజా సమస్యలతో పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదినాయకత్వం ముందు ఉంటుందని చెప్పేసి భావించి ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఎక్కువ మంది స్థిరపడి ఉన్నారు. ఈరోజు మాకు రాజాం నియోజకవర్గం, రేగిడి మండలం నుంచి అనేక మంది వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ విశాఖపట్నం స్థిరపడ్డారో, మా మాజీ మంత్రివర్యులు రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మా కొండ్రు మురళి గారు నియోజకవర్గం సంబంధించినటువంటి వారు, ఈ నాయకులు ఇక్కడ ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇటు పార్టీ ఆది నాయకుడి యొక్క ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మురళీ గారి యొక్క ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విషయం కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాలి, మళ్ళీ అధికారంకి తెలుగుదేశం జనసేనను తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ వచ్చి తెలుగుదేశంలో చేరుతున్నారు. వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము మురళీ గారి తరఫున, పార్టీ తరఫున మేము వారికి స్వాగతం పలుకుతూ, రేపు మనం ఈ దుర్మార్గపు పాలనని ఏదైతే వైసీపీ పాలన ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధనదాహం ఉందో, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానం ఉందో, వాటిపైన పోరాటం చేసి 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన అధికారం తేడానికి కృషి చేయాలని మేము వారు కోరుతూ, మరి ఈరోజు వారికి మరొక మారు మేము స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలోకి. ఏదైతే రాజధాని పేరుతో నాటకాలు ఆడాడో అది అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. ఆయన కోసం 450 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి నిరుపయోగంగా ఈరోజు ఋషికొండ నాశనం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. రాజమండ్రి రా కదిలిరా కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ మారిపోయారు, చేసిన మేలును మర్చిపోయారు.
ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు. విశాఖలోని ఆర్జనగర్ స్థలాన్ని కొంతమంది వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యే, మంత్రులు కాజేయాలని చూస్తున్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించాలి. సిఐటియు నేత రాజు డిమాండ్. కాంగ్రెస్ తోనే ఏపీకి ప్రత్యేక హోదా. విశాఖలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి స్పష్టం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.